టాలీవుడ్ టు బాలీవుడ్ ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో సాంగ్స్కి కొరియోగ్రఫీ చేశారు జానీ మాస్టర్. అయితే కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు తన అసిస్టెంట్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జైలుకు వెళ్లారు. ఇటీవల బెయిల్పై రిలీజ్ అయిన జానీ తిరిగి తన కెరీర్పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే తన కొరియోగ్రాఫ్లో వచ్చిన హిందీ సినిమా బేబీ జాన్లో 9 మాటక్కా సాంగ్ పెద్ద హిట్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సాంగే కనిపిస్తుంది. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో డోప్ సాంగ్ కూడా కొరియోగ్రఫీ చేశారు జానీ. ఇది కూడా తాజాగా రిలీజ్ అయి ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ గురించి గొప్పగా మాట్లాడారు జానీ మాస్టర్. ఈ కేసులో బెయిల్పై విడుదలై బయటకొచ్చినప్పుడు చరణ్ తనకి ధైర్యాన్ని ఇచ్చినట్లు చెప్పారు. నాతో ఉన్నా అన్నారు. నేను బయటికి రాగానే ఫస్ట్ రామ్ చరణ్ కాల్ చేశారు. నేను నీతో ఉన్నాను, ఏం కంగారు పడకు అన్నారు. అసలు వేరే విషయాల గురించి ఏం మాట్లాడలేదు. స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఉండు, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి, హ్యాపీగా రిహార్సల్స్కి వెళ్ళు, ప్రాక్టీస్ చేయి, సాంగ్ విషయంలో ఎలాంటి ప్యాషన్తో ఉంటావో అదే కంటిన్యూ చేయి, ముందు హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని చెప్పారు. అలాగే బుచ్చిబాబు గారు సినిమాలో సాంగ్ గురించి చెప్పారు. నెక్స్ట్ ఇవి చేద్దువు గాని అని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటూ జానీ మాస్టర్ చెప్పారు. అంటే రామ్ చరణ్ చేస్తున్న వరుస సినిమాలకి జానీ మాస్టర్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రామ్ చరణ్తో పలు సినిమాలకి జానీ మాస్టర్ వర్క్ చేశారు. రచ్చ, నాయక్, ఎవడు, రంగస్థలం, గోవిందుడు అందరివారేలే, బ్రూస్లీ ఇలా రామ్ చరణ్ వరుస సినిమాలకి ఎన్నో హిట్ సాంగ్స్ చేశారు జానీ. ముఖ్యంగా నాయక్లో లైలా ఓ లైలా పాటకి జానీ మాస్టర్ చేసిన కంపోజింగ్ చాలా మంచి పేరు తెచ్చింది. రామ్ చరణ్ కెరీర్లోనే బెస్ట్ డ్యాన్స్ నెంబర్గా అది నిలిచింది. అలాగే రంగస్థలంలో జిగేలు రాణి పాట కూడా జానీ మాస్టరే చేశారు. ఇలా భవిష్యత్తులో బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబోలో రానున్న సినిమాలో కూడా జానీ మాస్టర్ 1-2 పాటలు చేయబోతున్నారు. మరోవైపు ఈ కేసులో పైకి ఇండస్ట్రీ జానీ మాస్టర్కి సపోర్ట్ ఇవ్వకపోయినా తనకి దగ్గరైన వాళ్ళు మాత్రం మద్దతిస్తున్నారు.